ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే వాయిస్ బాగా రావట్లేదు. స్పష్టంగా మాట వినిపించట్లేదు. నాకే తెలుస్తుంది ఆ విషయం. అండ్ ఎందుకంటే నాకు ఫీవర్ ఉంది. ఫీవర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అసలు ఓపిక లేదు. ఏదోలాగా సినిమా అయితే చూసొచ్చాను. 'కాంతార' సినిమా కాబట్టి ఖచ్చితంగా రివ్యూ ఇవ్వాలని బలవంతంగా రివ్యూ ఇస్తున్నాను. నిన్న కూడా అలాగే ఉంది. నిన్న 'ఇడ్లీ కొట్టు' అని చెప్పేసి ధనుష్ గారి సినిమా కూడా చూశాను. కానీ అస్సల వాయిస్ రాకపోవడం, చాలా ఓపిక తక్కువగా ఉండడం వల్ల ఆ రివ్యూ అయితే ఇవ్వలేదు. రేపు ఈవినింగ్ గాని ఇస్తాను. అలాగే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా చాలా చిరాకుగా ఉంది. కొంచెం బేర్ చేయండి. ఇక 'కాంతార' అనే సినిమా ఒక యుఫోరియా. అది నిజంగా ఒక అద్భుతం. 'కాంతార' సినిమాలోని క్లైమాక్స్ మనం అప్పటి వరకు ఎప్పుడూ కూడా చూసుండం. గూస్ బంప్స్ అనే మాట చాలా చిన్న పదం. అది ఒక ట్రాన్స్, ఒక డివైనిటీ ఉంటుంది. ఒక భక్తి భావం ఉంటుంది. సినిమాలో 'కాంతారలో' పంజురులి గెటప్‌లో ఉన్నటువంటి వాళ్ళ హావభావాల్ని చూస్తుంటే నిజంగానే మనం దేవుడిని చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఏమో దేవుడు ఇలాగే ఉంటాడేమో అని కూడా అనిపిస్తుంది మనకి. ఎందుకు 'కాంతార' అనే సినిమా అంత పెద్ద ప్రభంజనాన్ని సృష్టించిందంటే మేకర్స్ ఏదో మేము ఒక అద్భుతం ప్రభంజనాన్ని సృష్టించాలని ఆ సినిమా తీయలేదు కాబట్టి. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా ఎలాంటి బెంచ్ మార్క్స్ పెట్టుకోకుండా వాళ్ళ కల్చర్‌ని రిప్రజెంట్ చేసేలాగా ఒక సినిమాని తీశారు. నాకు ఇప్పటికీ గుర్తు 'కాంతార' సినిమా రిలీజ్ అయినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ తెలుగు డబ్బింగ్ సరిగ్గా అవ్వలేదు. మాటలు సరిగ్గా వినిపించేవి కాదు. అలాగే పాటలు కూడా కన్నడ లిరిక్స్ వచ్చేసి ప్లే అయిపోయాయి నేను చూసినప్పుడు ఫస్ట్. అయినప్పటికీ కూడా అవేమీ కూడా పట్టించుకోకుండా సినిమాని ఒక మెమొరబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌ని చేశారు ప్రజలు. 'కాంతార' అనేది ఒక అద్భుతం. అద్భుతాలు అనేటువంటివి ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. అంతేగాని నేను ఇప్పుడు కూర్చుని ఒక అద్భుతాన్ని చేస్తానంటే కుదరవు. ఇప్పుడొచ్చిన ఈ 'కాంతార' సీక్వెల్ చాప్టర్ 1లో కూడా అదే జరిగింది. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన అద్భుతాలు ఏమీ కూడా జరగలేదు. దానికి కారణం ఈ సీక్వెల్ యొక్క కథ జెన్యూన్‌గా వచ్చింది కాదు. 'కాంతార పార్ట్ 1' పెద్ద హిట్ అయిపోయేసరికి అలాంటి ఇంకో కథ రాయని రాశారు. మీరు కథని జెన్యూన్‌గా రాసినప్పుడు ఆటోమేటిక్‌గానే హై మూవ్‌మెంట్లు వచ్చేస్తాయి. కానీ ఇంకో మూవీలోని హై మూవ్‌మెంట్లని కంపేర్ చేసుకుంటూ సినిమా కథ రాస్తే హై మూవ్‌మెంట్లు సరిగ్గా రావు. 'కాంతార పార్ట్ 1లో క్లైమాక్స్‌లో వచ్చిన ఆ యుఫోరియాని మ్యాచ్ చేయాలంటే దానికి మించిన ఇంకా ఏదో క్లైమాక్స్ రాయాలి. అందుకని ఏకంగా పరమశివుడు, చాముండేశ్వరి దేవి అవతారాలుగా వచ్చేసినట్టు ఈ సినిమాలో చూపించారు. కానీ ఇంపాక్టే లేదు. మీరు ఈ కొత్త 'కాంతార' మూవీని ఒరిజినల్ 'కాంతార' మూవీ చూడకుండా చూస్తే మీకు నచ్చొచ్చు. కానీ ఒరిజినల్ 'కాంతార' మూవీని చూసేసిన తర్వాత ఈ కొత్త 'కాంతార' మూవీని చూస్తే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గూస్ బంప్స్ రావు. దానికి తోడు పాన్ ఇండియా హంగులు అన్నీ అద్దారు. మీకు ఆర్జీవి గారు ఒక మాట చెప్తారు. యాజ్ ఏ డైరెక్టర్‌గా నువ్వు ఒక ఆటోని విజువలైజ్ చేసుకున్నావనుకో అక్కడ ఆటోనే ఉండాలి. అంతేగాని నా రేంజ్ పెరిగిపోయింది, నేను పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాను, నా బడ్జెట్ పెరిగిందని చెప్పేసి ఆటోకి బదులుగా ఏ బెంజో, బిఎండబ్ల్యూఓ పెట్టామనుకో అక్కడ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. నా జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే రిషబ్ శెట్టి అంత గొప్ప దర్శకుడు ఏమి కాదండి. ఒక మీడియోకర్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ మీద ఒక హై బడ్జెట్ యాక్షన్ సినిమా తీయమంటే ఏం తీస్తాడు? చేత కాలేదు. ఈ సినిమాలో 'కాంతార' సినిమా స్థాయికి తగ్గట్టుగా ఏ డిపార్ట్మెంట్ కూడా తమ అవుట్పుట్‌ని ఇవ్వలేదు. పాన్ ఇండియా సినిమా అని చెప్పేసి యాక్షన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి చాలా ఫైట్లు పెట్టారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫైట్స్‌ని ఎందుకని ఇంత ట్రాక్ చేస్తున్నారు అనిపిస్తుంది. కొన్ని ఫైట్లు అయితే అసలు అవసరమే లేదు. ఫస్ట్ హాఫ్‌లో రథం యాక్షన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఎందుకు పెట్టారో తెలీదు. అసలు అవసరమే లేదు. మళ్ళీ దాంట్లో కూడా పర్సనల్ ఇంట్రెస్ట్‌లు. ఆ సీన్‌లోనే రిషబ్ శెట్టి గారి ఒక భార్య, కొడుకు కూడా కనిపిస్తారు. ఎందుకు? మళ్ళీ నేను ప్రతి రివ్యూలోనే కూడా చెప్తున్నాను. ఈ సినిమాలో కూడా యాక్షన్‌లో టైమింగ్ మిస్ అయిపోయింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో రథం మీద రుక్మిణి వసంత్ గారు, జయరామ్ గారు మనకి 'బాహుబలి' సినిమాలో మహేంద్ర బాహుబలి దేవసనాలు చాలా హీరోయిటిక్‌గా మంటల్లో నుంచి, ఫైర్‌లోంచి వస్తారు కదా! అలాంటి షాటే ఈ సినిమాలో కూడా ఒకటి ఉంది క్లైమాక్స్‌లో. కానీ ఆ షాట్‌ని క్రిస్ప్‌గా ట్రిమ్ చేసేసి స్పీడ్ బాగా పెంచేశారు. ఆన్ పేపర్ అది ఒక హీరోయిటిక్ షాట్. బట్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఏంటంటే నో ఇంపాక్ట్. బికాస్ టైమింగ్ లేకపోవడం వల్ల యాక్షన్‌లో. ఇంకా యుద్ధ సన్నివేశాలకి ప్రాపర్ ఆథెంటిక్ యుద్ధ సైనికులు, ఆయుధాలు అండ్ సరౌండింగ్స్, అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ తోడుగా డైరెక్టర్ యొక్క విజన్ తోడవ్వాలి. ఈ సినిమా యుద్ధ సన్నివేశాల్లో అట్మాస్ఫియర్ చాలా డ్రైగా ఉంది. సైనికులుగా నడుము కూడా వంచలేనటువంటి ముసలోళ్ళని పెట్టారు. ఇంకా ఆ యుద్ధ ఆయుధాలైతే ఒక్కటి కూడా ఎగ్జైటింగ్‌గా లేవు. చాలా సార్లు చూసేసామే బాహుబలిలోనో లేకపోతే ఇతరత్ర మూవీల్లో చూసేసామే అన్న ఓల్డ్ ఆయుధాలను అవే తిప్పికొట్టారు. ఒక్కటి కూడా ఎగ్జైటింగ్ ఆయుధం ఒక్కటి కూడా లేదు. దీనికి తోడు సీరియస్ యుద్ధ సన్నివేశాల్లో క్యారెక్టర్స్ కామెడీ చేస్తాయి. సమయం, సందర్భం ఉండాలి కదా! అదొక్కటే కాదు. సినిమాలో వచ్చే ప్రతి సీరియస్ సన్నివేశంలో కూడా ఏదో ఒక క్యారెక్టర్ కామెడీ సెటైర్లు వేస్తూనే ఉంటాయి. ఇంకా సినిమాలో గెటప్లు, వేషధారణలు అస్సలు ఆథెంటిక్‌గా లేవు. మీరు ఎప్పుడో వస్తు మార్పిడి కాలం నాటి కాలాన్ని చూపించి ఈ రకమైన గెటప్లు, వేషధారణలు, చెప్పులు వేస్తే క్యారెక్టర్లు ఆథెంటిక్‌గా ఎందుకు కనబడతాయండి? మేకప్ అయితే టూ బ్యాడ్ అండి. ఒక్క విషయంలో అయితే మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అదేంటంటే పంజురులి గెటప్. ఫస్ట్ పార్ట్‌లో వరాహ అవతారంలో ఆ పంజురులి
మురళి గెటప్ ఎంత బాగుంటుంది, మనం సంభ్రమాశ్చర్యాలకు గురైపోతాం చూడగానే. అలాంటిది ఈ సినిమాలో ఏకంగా చాముండేశ్వరి దేవి అవతారాలనే వేశారు. తప్పుగా అనుకోవద్దు, నేనేమి సారీ ఏమని అనుకుంటే, కామెడీ అంటే కామెడీగా ఉందండి గెటప్. మీకు యమదంగా సినిమాలో అలీ గారిది హూత్త హూత్త అబే అని చెప్పేసి ఒక కోయితర గెటప్ ఉంటుంది, చాలా కామెడీగా ఫన్నీగా ఉంటుంది. సేమ్ అలాగే ఉందండి గెటప్. కొంచెమైనా చూసుకోవాలి కదా సార్ గెటప్లు. అలాగని సినిమాలో ఎఫర్ట్స్ లేవని నేను అన్ను. కంప్లీట్గా ఒక బౌండ్ స్క్రిప్ట్ని రాసుకున్నారు వాళ్ళు, మనకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలోనే ఒక క్యారెక్టర్ని హీరోయిన్ పైకి రమ్మంటుంది, వాడు నాకు కాలు నొప్పి నేను రాలేను అంటాడు. ఒక 2-3 సీన్ల తర్వాత వాడు పైకి వస్తాడు. అప్పుడు హీరోయిన్ వాడిని చూసి నీకు కాలు నొప్పి అన్నావు కదరా ఎలా పైకి వచ్చావు అన్నట్టు చూస్తుంది. అవసరమే లేదు, చాలా చిన్న విషయం. అంత చిన్న విషయానికి కూడా పని కట్టుకుని మరీ పే ఆఫ్ ఇచ్చారు. అదొక్కటే కాదు, సినిమాలో ఎంత చిన్న విషయమైనా సరే ఒకసారి చూపించారంటే దానికి పే ఆఫ్లు ఇచ్చుకుంటూనే వచ్చారు. అది దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఇది ఒక బౌండ్ పక్కా స్క్రిప్ట్ అని. కానీ ఏం లాభం, కథకి ఏమాత్రం అవసరం లేని సొల్లు ఫిల్లింగ్ సీన్లతో కథని మొత్తం నింపేశారు. ఈ సినిమా నాకు వర్క్ అవ్వకపోవడానికి ప్రప్రథమైనటువంటి కారణం ఏంటంటే ఈ సినిమాలో ఎమోషన్ అస్సలు వర్క్ అవ్వలేదు. సాక్షాత్తు పరమశివుడే అవతార రూపంలో వచ్చాడంటే అక్కడ ఎంత బలమైన ఎమోషన్ ఉండాలి, లేదు అక్కడ ఎమోషన్ లేదు. దీనికి తోడు వీక్ విలన్స్. ఏకంగా చాముండేశ్వరి దేవి వచ్చి హీరోయిన్ని చంపాలా, హీరో సరిపడా, హీరో చంపలేడా? ఆ జైరామ్ క్యారెక్టర్ కూడా చాలా సందిగ్ధభరితమైనటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లోకి లాస్ట్లో శుద్రశక్తులతో తన తండ్రి హీరోయిన్ వాళ్ళ తాత వచ్చారన్నట్టు పెట్టాడు. ఆ క్యారెక్టర్కి జైరామ్ గారిని పెట్టడం 100% కరెక్ట్. ఎందుకంటే ఎవ్వరూ కూడా అలాంటి సాఫ్ట్ లుక్ ఉన్న పర్సన్ మెయిన్ విలన్ అవుతాడని ఎక్స్పెక్టే చేయరు. కానీ జైరామ్ గారిని పెట్టడం వల్ల ఏమైంది, ఆయన అస్సలు విలన్ లాగే కనిపించట్లేదు. కాంతారా ఫస్ట్ పార్ట్లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిన రిషబ్ శెట్టి గారితో కూడా కలుపుకుని ఈ సినిమాలో ఏ ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చలేదు. రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆవిడ లుక్స్ చాలా బాగున్నాయి కానీ యాక్టింగ్ బాగాలేదు, ఎందుకంటే ఆవిడకి రాదు కాబట్టి. ఇదే కాకుండా కాంతారా ఫస్ట్ పార్ట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సైడ్ క్యారెక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఈవెన్ మెయిన్ విలన్తో సహా తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. వాళ్ళు ఏమాత్రం ఆ గెటప్ల్లో కానీ ఆ టైంలో కానీ ఫిట్ అవ్వలేదు. వాళ్ళ వల్లే సగం సినిమా చాలా లెంగ్తీగా చిరాగ్గా అనిపించింది. మీరు అనుకోవచ్చు వీడేంటి అన్ని నెగిటివ్సే చెప్తున్నాను, ఎందుకంటే సినిమాలో కథలో హానెస్టీ, విజన్ అండ్ ఎమోషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమీ వర్క్ అవ్వలేదు. మీరు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా, ఎంత గొప్ప యాక్టర్ అయినా సరే సినిమా కథలో విజను, ఎమోషను, హానెస్టీ ఉంటేనే సరే ఏదైనా వర్క్ అవుతుంది, లేకపోతే ఏమీ వర్క్ అవ్వవు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలోని పదుల సంఖ్యలో ఉన్న లోభత్వాల గురించి నేను చెప్పగలను. CGIలో ఆ టైగర్ని చాలా బాగా చూపించాలన్న దాని మీద పెట్టిన శ్రద్ధలో ఒక పావు వంతు కూడా లాస్ట్ క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఆ ప్రమదగణం CGI మీద పెట్టలేదు. ఆ ప్రమదగణం CGI కానీ లేక ఆ సీన్లో చుట్టూ ఉండే అట్మాస్ఫియర్, గ్రాఫిక్స్ కానీ అస్సలు బాలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకే ఎక్కువగా నెగిటివ్స్ చెప్పేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ నేను చెప్పిన ప్రతి మాట కూడా నిజం. ఎనీవే ఫైనల్ వర్డ్ ఏంటి అంటే డిసప్పాయింటెడ్, కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. మేబీ మీకు నా అంత క్రిటికల్గా ఒక సినిమాని చూసి అలవాటు లేకపోయినా, లేదా కాంతారా పార్ట్ 1ని మీరు చూసి ఉండకపోయినట్టయితే కనుక మీకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఒక్కటి అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, అదేంటంటే మీరు పార్ట్ 1 చూసినా చూడకపోయినా, మీరు ఏ సినిమా అయినా సరే క్రిటికల్గా చూసినా లైట్గా చూసినా సరే మీకు ఈ సినిమా అయితే మాత్రం గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇవ్వదు. దట్స్ ఇట్. జై హింద్.